అభినయ్ గారు అసలు నీకు గారు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు పైసా కోసం పీ తినే రకమని నాకు తెలుసు. ఆ, నీ వీడియోలు బయటకు వచ్చినాయి. నువ్వు టీవీలో వెనక వీడియో వెనక నేను చేస్తున్నా వెనక నీదే ఉన్నది. నేను నీ మీద ఒక ఇద్దరు ముగ్గురు పాస్టర్ మీద నేను కన్నేసి పెడతా. నేను ఎవడోడు ఏం మాట్లాడతాడు, ఏమేమి మాట్లాడతాడు. అట్లా లంజా కొడక నువ్వు ఓనివిరా. మా దేవి దేవతలను తిట్టనీకి లంజా కొడక. నువ్వు భారతదేశంలో వండుకుంటా నీ గుద్దల దమ్ము ఉంటే ఇజ్రాయిల్ పోయి ఆడ పోయి మొక్కు లంజా కొడక. మా దేవి దేవతలను తిట్టని నువ్వు ఓనివి. నువ్వు నాకు దొరికితే మాత్రం నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పిన, ఓ 10 అడుగుల దూరం ఉంటే రాయేస్తా. నా చేతికి దొరికితే మాత్రం కొరుకుతానా అది తర్వాత సంగతిగా. మ్యాక్సిమం అయితే ఆని మాత్రం చేస్తా. ఎందుకు నువ్వు అనొచ్చు, ఎందుకు ఆని చేస్తావు, నేను నిన్నేమన్నా తిట్టినా అని అనొచ్చు. ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు నువ్వేం చెప్పినావు, నీకు గుర్తుందో లేదో అన్ని వీడియోలు క్లుప్తంగా ఉన్నాయి. ఏం మాట్లాడినావు? హిందువులే చంపిర్రు, రాధా మనోహర్ గారు హిందూ సమాజం చంపింది అని చెప్పి మాట్లాడినావు. ప్రూఫ్ లేనిది మాకేలోడే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు 600 కెమెరాలు ఎందుకు తీసింది? అవన్నీ ప్రూఫ్లు కావా? దశంభాగాలు తినుకుంటా లంజగొడక ఫ్రీగా వచ్చింది తినుకుంటా. మరి సరే, ప్రవీణ్ పగడాల గారు మీకు యేసు మాట్లాడతాడు కదా, సరే ఈ విషయానికి వద్దాం. చనిపోతాడు అన్నప్పుడు ఆయనకు చెప్పొచ్చు కదా, చనిపోతాడని నీకు కూడా చెప్పొచ్చు కదా. ఇప్పుడు భారతదేశంలో ఉన్న పాస్టర్లందరికీ చెప్పొచ్చు కదా, ప్రవీణ్ పగడాలని చంపుతున్నారు అని చెప్పి. మీకు దేవుడు మాట్లాడతాడు కదా, సాక్ష్యాలు కూడా చెప్తారు కదా. మరి ఎందుకు మీరు రియాక్ట్ కాలేరు? అంటే దేవుడు కనబడడు, పీకడు, మీరు మాత్రం హాస్పిటల్లోకి పోతారు. హాస్పిటల్లో వీడియోలు కూడా ఉన్నాయి. ఇక నేను ఒక్కటి చెప్తున్నా మీకు, ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది, మళ్ళీ మాట్లాడతా. ఓకే, ఫోన్ పోయింది. నీకు ఎంత ధైర్యం రా? చెట్లు పూజిస్తారు, కుక్కలను పూజిస్తారు అనడానికి నువ్వు ఓనిరా లంజా కొడక. దేన్నైనా మేము నీళ్ళని పూజిస్తాం, భూతల్లిని పూజిస్తాం, గాలిని వాయుదేవుని పూజిస్తాము. వాయుదేవుడు, మళ్ళా అగ్నిదేవుడు, నీరు, నిప్పు, నింగి, నేల, గాలి, చెట్టు, చేమ అన్నిటిని పూజిస్తాం. నీకేమొచ్చిందిరా నొప్పి? పూజిస్తారని పండ్లు కొరుక్కుంటా చెప్తున్నావు కదరా, ఆ వీడియో ఒకటి ఉన్నది. పండ్లు గుంటా చెప్తున్నావు మాకేలోడే, నువ్వు ఓనివి. నాకు దొరికితే మాత్రము నేనన్నా చావాలా, నువ్వన్నా చావాలరా. పుట్టింది ఒకరోజు, చచ్చేది ఒకరోజు. ఇది మాత్రము అది. నువ్వు ఎల్లకాలం బతుకుతావని నువ్వు రాసుకొని రాలేవు. నేను కూడా ఎల్లకాలం బతుకుతాను రాసుకొని రాలేను. కానీ నీ అదృష్టం కొద్దీ నువ్వు దొరుకుతలేవు. మా దేవి దేవతలను తిట్టనీకి ఏ లంజోడికి అర్హత లేదు భారతదేశంలో.
ఎందుకు నువ్వు ఈ పాయింట్ అనొచ్చు, ఎందుకు అని. అరే మా అక్కేలోడే, నేను క్లుప్తంగా చెప్తున్నా. నీ యేసుప్రభే ముందు పుట్టినుంటే వాళ్ళ పేర్లు చూపెట్టుండి. గంగా నది, యమునా నది, సరస్వతి నదిల పేర్లు ఎందుకు వచ్చినాయి, ఎట్లొచ్చినాయి? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఇవన్నీ చెప్తుంటారు కదా కొల్లయ్య. ఇవన్నీ కాదు, అవి క్రీస్తు పూర్వం తీసేసిర్రు ఇప్పుడు. అయినా నీ సర్టిఫికెట్లు ఏముంది? నీదే వదిలేయి. అందరి సర్టిఫికెట్లల్లా క్రైస్తవులం అని ఉందా? సర్టిఫికెట్లు చూపెట్టమను. మీ చర్చిలల్లో సర్టిఫికెట్లు చూపెట్టమను. నేను పాంప్లెట్ పెడతా, ఆ పాంప్లెట్ పబ్లిక్లో ప్రచారం చేసి దాన్ని వివరణ ఇవ్వు. గుద్దల దమ్ లేని లంజ కొడుక, నువ్వు బెగ్గరనా లంజ కొడుకువి. నువ్వు వచ్చి మేం పూజించే దేవీ దేవతలను మా అమ్మని తిడతావురా లంజ కొడుక నువ్వు? అంత ధైర్యం ఉన్నది కదా. సరే, మీరేం చేస్తారో చూస్తా. నేను ఎంత చేయాలో అంత చేస్తా. పండ్లు కొరుక్కుంటా కుక్కను పూజిస్తారు, నక్కను పూజిస్తారు అని చెప్పి పళ్ళు కొరికినవు. నీకు ఒక్కొనికే పనులు ఉన్నాయరా? పనులన్నీ రాలగొడతారు. మా అక్కెరోడే ఉంటే నువ్వు ఉంటావు, నేను ఉంటా. భూమి మీద ఓడు బతకనికి ఓడు రాలేడు. ప్రజలను మోసం చేయకుండా ఉన్నది వాస్తవం చెప్పుండ్రా. అందులో ఏమున్నది అది వాస్తవం చెప్పుండి. యేసు ప్రభు ఎక్కడ పుట్టిండు? ఇజ్రాయెల్లో పుట్టిండు. ఆడవే నువ్వు గుద్ద తెంగించుకుంటావా, ఏం తెంగించుకుంటావు ఆడవే చెప్పుకో. నాకు సువార్త చెప్పమన్నాడు అంటే నీ ఇంట్లో పెట్టుకో సువార్త. దీనికి కూడా ఆన్సర్ ఉన్నది. సువార్త చెప్పనీకి వచ్చినాము అంటే దాంట్లో మాకు డౌట్లు ఉంటాయి, ఆ డౌట్లు తీర్చాలి. డౌట్ వచ్చినప్పుడు తీర్చకుంటే గుద్దంతా వాళ్ళ తెంగి వాళ్ళు తెంగుతారు. ఇప్పుడు సువార్త అన్నప్పుడు 10 మందికి మేలు చేసేదే కదా సువార్త. మీ యేసు ప్రభు చెప్పింది 10 మందికి మేలు చేసేదే కదా. మరి దాన్ని క్లారిటీగా పబ్లిక్కి చెప్పాలి. చెప్పకుండా ఈ ఆడగింత ఈడగింత ముక్కలు చేసుకుంటా ఎవరికి చెప్తావురా? చూతే నా లంజ కొడుకను నాకు దొరకాలే కానీ నీకు ఉంటుందిరా పూజ. నీకు మాత్రం నేను నిన్ను ఈ గవర్నమెంట్ కూడా మీ మీద ట్యాక్సులు ఉండయి. కల్వరి టెంపుల్ ఎన్ని ఉన్నాయి, ఎంత అమౌంట్ వస్తున్నది, ఈ పబ్లిక్ కూడా ఆలోచించది. ఎటు తిరిగి 7 కొండల మీద పడుతుంది దైవద శాఖ. అక్కడ అమౌంట్ తీసుకుంటారు. మళ్ళీ ఈ మసీదులు కానీ ఈ చర్చిలు కానీ ఉన్నాయని. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ క్రిస్టియన్స్ లేరని చెప్పి డిక్లేర్ చేసింది కదరా కొల్లయ్య, పిచ్చినా కొల్లయ్య. మరి మీరు సర్టిఫికెట్లేమో ఒకటి పెట్టుకుంటారు, చెప్పేదేమో ఒకటి. మీ బతుకులే అన్ని అబద్ధాలు, మీరు చెప్పేటి అబద్ధాలు. మీరు పుస్తకాలు ఉన్నది వాస్తవం చెప్పరు, దానికి వేరేది చెప్తుంటారు. అంటే మీరు దేశాన్ని విడగొట్టుండని ఒకడు అంటాడు, 3 జెండాల్ని కోసేయండి, చించేయండి అని ఒకడు అంటాడు. మీరు ఎవర్రా? మీరంతా ఎక్కడ పుట్టిర్రు? పాకిస్తాన్లో పుట్టిర్రా? వేరే దేశాలలో పుట్టిర్రా? మీరు మీ తాతల పేరు, మీ తండ్రి పేర్లు ఏడికెళ్ళి వచ్చినాయి? మీకు పుణ్యానికి వాళ్ళు పుణ్యానికి దొరికిర్రు, దశంభాగాలు ఇస్తున్నారు. దాన్ని బట్టి మొన్న కూడా అసెంబ్లీకి ఇవ్వనీకి అడుక్కున్న ఓడన్న అసెంబ్లీకి ఇవ్వనీకి అడుక్కోవడం ఏంది?
నేను పోయి పోరాడతా. నువ్వేమదా పోరాడేది? అసెంబ్లీకి పోయే కెపాసిటీ ఉంటే ఆయన్నే నామినేషన్ వేసుకొని ఆయన్నే ప్రచారం చేసుకొని అసెంబ్లీకి పోయి పోరాడతాడు. నీకు ఆయనతో గుద్దలతం లేదు. నువ్వు అడుక్కున్నట్టునివి. బెగ్ నువ్వు పెద్ద ఇప్పుడు మొబైల్లల్లో బెగ్గర్ కానివంటే నువ్వు. నీ తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇంకోసారి ఏ లంజోడుకైనా నాకు వీడియోలల్లో కనబడలే కానీ నేను ఏడికైతే ఆడికి ఉంటున్నా పోతున్నా తర్వాత విషయం. ఏడికైతే ఆడికి నేను మాత్రం ఊకోను. ఏ లంజోడుకు మా దేవీ దేవతలను తిడితే మాత్రము దగ్గరుంటే మాత్రం వానికి మాత్రం ఇక నా సంగతి అందరికి తెలుసు. నీకు చెప్పాల్సిన అవసరం దగ్గరుంటే నువ్వు చూస్తావు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు కొల్లయ్య. ఇంకోసారి నువ్వు తిట్టినట్టు తెలిసిందనుకో నీకు డైలీ ఉంటుందిరా నీకు పిడిగా. నువ్వు పోతేనే రిజెక్ట్ చేసి స్టేషన్లో పడేసిర్రు. ఎలక్షన్ పెద్ద అడుక్కొని ఎన్నికలకు పోయినావు. ఎవరైతే నామినేషన్ తీసుకుంటారో ఆ సారే నిన్ను ఉండబోయి జైల్లో పడేసిర్రు. అది కూడా నువ్వు ఒక లేడీస్ నీకు ఎవరైతే నాకైతే పూర్తి వివరాలు తెలీదు కాబట్టి నేను దాని మీద మాట్లాడను. జైల్లో పడ్డాడు, నేను విడిపోయి నీకు పోతున్నా, పైసలు వేయండి. ఇదేం అడుక్కొని తిన్నుడురా? నీ దగ్గర పైసలు ఉంటే కొట్టాడు. అందరు పైసలు వేయండి అంటే నేను కూడా అడుగుతున్నా. అమ్మ నేను కూడా వీళ్ళతో క్రైస్తవులతో కొట్లాడాలనుకుంటున్నా. నా వాట్సాప్ అదేమో క్యూఆర్ కోడ్ పెడతా. నాకు కూడా పైసలే ఉండమ్మా. ఈ వీడియో కాదు, ఎవడు తిట్టినా వాడి మీద కొట్లాడతా. నేను వెనుకకు పోను. ఎవడు తిట్టినా వాడి మీద కొట్లాడతా. నేను మాత్రం వెనుకకు పోను. హిందువుల జోలికి ఏ లంజోడుకు వచ్చినా నేను వెనుకకు మాత్రం పోను. నాకు మీకు తోచినంతే ఇవ్వండి, నేను కొట్లాడతా. శివశక్తి ఛానల్ ఉన్నది, ఆయన కొట్లాడుతున్నాడు. శివశక్తి మళ్ళా గోపన్న మళ్ళా ఇది ఒక 10 మంది దాకా ఉన్నారు. రాధా మనోహర్ దాస్ గారు, ఇలాగ ఎన్నో ఛానల్స్, ఎంతోమంది హిందువుల గురించి మీకు అర్థమైతలేరు. చాప కింద నీరు లెక్క వస్తున్నారు. మీరు భవిష్యత్తులో మీరు మన ఆంధ్రప్రదేశ్లో తెలుగోళ్ళు ఉండేనట అనే లైబ్రరీలు పెడతారు. దానికి వాళ్ళు ప్లాన్లు వేస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏం తప్పలేరు. కాకపోతే హిందువులలో ఐకమత్యం లేక, అదిగాక వాడు బ్రిటిషోడు తెచ్చిన రూళ్ళు కమ్మరి కుమ్మరి సాకలి బెస్తా, బట్టలు వేసేటోడు బట్టలు ఉతికేటోడు, బంగారం చేసేటోడు, ఎన్నో కులాలు పెట్టి విభజించి పాలించే ఫార్ములాతోని గేమ్ ఆడుతున్నారు. ఇది మీరు తెలుసుకోవాలి. విభజించి పాలించే అనే గేమ్ ఆడుతున్నారు, అది మీరు తెలుసుకోవాలి. అందుకే వీళ్ళ ఆటలు సాగుతున్నాయి, ఈ కొడుకుల ఆటలు సాగుతున్నాయి. అది మీరు తెలుసుకోవాలి. వీడే కాదు, ఎంతమంది వెళ్ళాడినా నేను మాత్రం నా గొంతున్నంత వరకు, నా శ్వాస ఉన్నంత వరకు నేను పోరాడుతూనే ఉంటా. నా హిందూయిజం కోసం పోరాడుతూనే ఉంటా.
వాడు హిందువే. వాని అయ్య పేరు హిందువే. వాని వాని సర్టిఫికెట్లో హిందువేని ఉంటాయి. వాడు అసలు అదంతా ఎందుకమ్మా? ఇది చూసేటోళ్ళు ఎవరైతే చూస్తారో ఇవంతా ఎందుకు? మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కు ఎంతమంది ఉన్నారు అని చెప్పి చేసింది. క్రైస్తవులు లేరని చెప్పి వెళ్ళింది. మరి క్రైస్తవులు లేనప్పుడు చర్చిలు లేరికెళ్ళి వచ్చినాయి అంటే వాళ్ళంతా క్రైస్తవులు గారు, పేరుకి మాత్రమే చర్చికి పోతున్నారు. వాళ్ళ సర్టిఫికెట్లో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ అని ఉన్నది. ఈ పుణ్యానికి ఇక్కడ గవర్నమెంట్ పైసలు కావాలి. వీళ్ళు చెప్పే దొంగ మాటలు వినుకుంటా అక్కడ పోయి వాళ్ళకి దశం భాగాలు ఇస్తుంటారు. అది ఇచ్చుకొని వాళ్ళ పైసా వాళ్ళ ఇష్టం, అది నాకు సంబంధం లేని విషయం. కాకపోతే వీడు ఎప్పుడైతే నేను పూజించే అమ్మని ఎప్పుడైతే వాడు తిట్టిండో, నేను పూజించే చెట్టుని ఎప్పుడైతే తిట్టిండో అప్పటి సంది నేను వీడియోలు పెడుతూనే ఉంటా. మీకు సమయం లేకుంటే మేము కొట్టాలేమో, వానితో చేయలేము అనుకుంటే నేను కొట్లాడతా. పోతే ఉన్నది ఒక ప్రాణం, పోయేది ఒక ప్రాణం. పుట్టింది ఒక రోజు. పుట్టేటప్పుడు నేను కోటు వేసుకొని పుట్టలేను. ఎవడు పుట్టినా కోట్లు వేసుకొని పుట్టాడు. కోట్ల రూపాయలతో పుట్టాడు. లంగగా పుడతాడు, లంగగా వెళ్ళిపోతాడు. బట్టలు లేకుండా పుడతాడు, బట్టలు లేకుండా వెళ్ళిపోతాడు. వచ్చినప్పుడు తెల్ల బట్ట ఉంటుంది, పోయేటప్పుడు తెల్ల బట్ట ఉంటుంది. ఇది మాత్రం వాస్తవం. మీకు నేను చెప్పింది నిజము అనుకుంటే మీరు కొట్లాడండి అని చెప్పి అనుకుంటే నాకు కొంచెం సాయం చేయండి. వీళ్ళని ఎదుర్కొంటా. వీళ్ళు భారతదేశంలో వండుకుంటా భారతదేశంలో ఇంకా ముక్కలు చేయాలి. గాంధీజీయే ఒక ముక్కలు చేసిపోయిండు, 3 ముక్కలు చేసిపోయిండు. వీళ్ళు ఇంకా ముక్కలు చేయాలంటున్నారు. వీళ్ళ ప్లానింగ్ వేరున్నది. మీరు ఇది 10 మందికి షేర్ చేయండి. మీరు ఇస్తారా ఇయ్యరా తర్వాత విషయము. ఇయ్యమని ఈడ రూల్ అయితే లేదు. నా వంతు నాకు ఊపిరినంత వరకు నేను కొట్లాడతా. నాకు రూపాయి అవసరం లేదు. అంటే కొట్లాడాలంటే ఇప్పుడు ఆర్థికంగా కానీ ఆ అమౌంట్ ఉంటేనే కొట్లాడగలుగుతాం. కేసుల పరంగా కానీ వాళ్ళు ఎలాంటి కేసులు వేసినా కొట్లాడగలుగుతాం. వాళ్ళు కేసులు వేస్తే లోపలే వేసేస్తారు. దాన్ని మనీ వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళిపోయినాక మళ్ళా ఇక నేను యూట్యూబ్లో పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. కాబట్టి నేను చెప్పేది ఏంది అంటే, మీకు సమయం లేనప్పుడు ₹1, ₹2 సాయం చేయండి. నాకే కాదు, నాకు చేయమని నేను చెప్తలేను. ఎవరైతే దేశం కోసం పోరాడుతున్నారో వాళ్ళకి సాయం చేయండి. శివశక్తి ఛానల్ ఉన్నది, హిందూ జనశక్తి ఛానల్ ఉన్నది. 10 ఛానల్ దాకా ఉన్నాయి. వాళ్ళకి సాయం చేయండి. నేను కూడా కొట్లాడతా. నేనేం ఎవరు పుట్టుకతోని వీడే మాట్లాడతారు. అభినయ దర్శన పుట్టుకతోని వాని చరిత్ర ఏంది, వాడు ఏడికెళ్ళి వచ్చిండు, వాని బ్యాక్గ్రౌండ్ ఏంది మొత్తం తెలుసుకోండి. అడుక్కుంటున్నాడు, ఎలక్షన్లకు కూడా అడుక్కుంటున్నాడు. నేను పోయి కొట్లాడతాడు అంట. ఏది అసెంబ్లీలో. నువ్వేం కొట్లాడతావు? మొన్ననే నీ ఆడియో మొత్తము
ఇన్న అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. చెప్తున్నా కొడుక, ఇంకోసారి నువ్వు వాళ్ళ సపోర్ట్ తీసుకొని నువ్వు ఇల్లాడుతున్నావు అని నాకు తెలుసు. నువ్వెంత తీసుకున్నా నువ్వు అప్పటి సంధి తీసుకో. ఎప్పటి సంధి? ఒక్క ఏడు మన సత్యయుగం తర్వాత 4 యుగాలు కదా. సత్యయుగం అలా ఇప్పుడు అవి వీటి పేరు గుర్తొస్తలేదు. గుర్తొచ్చినప్పుడు చెప్తా. కానీ నిన్ను మాత్రమే ఏడువరా. ఎవడైతే మా దేవి దేవతలను తిడితే నేను మాత్రం ఏడువ. ఇది మాత్రం పక్కా.